నమస్కారం అందరికీ. నేను మీ ఆరోగ్య ఫ్యాక్స్ 13. ఈరోజు మనం ఒక చిన్న డ్రై ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం. చిన్నదే కానీ ఆరోగ్యానికి చాలా పెద్ద పని చేసే డ్రై ఫ్రూట్. అదే పిస్తా పప్పు. మిత్రులారా, పిస్తా పప్పుని ఎలా తినాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ప్రకృతి మనకిచ్చిన ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిపోయి ఉంటుంది. పిస్తా కూడా అలాంటిదే. నంబర్ 1, గుండె ఆరోగ్యం. పిస్తాలో ఉండే మంచి కొవ్వులు మన రక్తనాళాల్లో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. దాంతో గుండె ప్రశాంతంగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. నంబర్ 2, మెదడు శక్తి. పిస్తాలో విటమిన్ B6 ఉంటుంది. ఇది నరాల వ్యవస్థకు చాలా అవసరం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఫోకస్ మెరుగుపడుతుంది. చదువుకునే పిల్లలు, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచిది. నంబర్ 3, శక్తి, అలసట తగ్గింపు. ఎప్పుడూ అలసటగా ఉందా? పిస్తాలో ప్రోటీన్, ఐరన్ ఉంటాయి. శరీరానికి నెమ్మదిగా కానీ స్థిరమైన ఎనర్జీ ఇస్తాయి. జిమ్ చేసేవాళ్లకి కూడా ఇది మంచి ఆహారం. నంబర్ 4, జీర్ణక్రియ. పిస్తాలో ఫైబర్ ఎక్కువ. కడుపు సరిగ్గా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. గట్ హెల్త్ మెరుగుపడుతుంది. నంబర్ 5, బరువు నియంత్రణ. చాలామంది అనుకుంటారు డ్రై ఫ్రూట్స్ తింటే బరువు పెరుగుతుందని. కానీ మితంగా తింటే పిస్తా ఆకలిని తగ్గిస్తుంది. అనవసరంగా తినకుండా కంట్రోల్ చేస్తుంది. చివరిగా, కళ్ళు, చర్మం. పిస్తాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. చర్మానికి న్యాచురల్ గ్లో ఇస్తాయి. నంబర్ 6, ఎలా తినాలి, ఎంత తినాలి? రాత్రి 8-10 పిస్తా పప్పులు నీళ్లల్లో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. అంతే. అదే సరైన మోతాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. ఉప్పు పిస్తా అయితే బీపీ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. ముగింపు మాట. మిత్రులారా, ఆహారం మందు కావాలి. మందు ఆహారం కాకూడదు. రోజూ మితంగా పిస్తా తింటే గుండె ఆరోగ్యం, మెదడు శక్తి, శరీర బలం అన్నీ మెరుగుపడతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఆరోగ్య వీడియోతో కలుద్దాం. అంతవరకు